హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మని చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చక్కెర పొంగలి చేసుకునేటప్పుడు అన్నం ముద్ద ముద్దలా అవ్వకూడదు. పొడి పొడిగా విడివిడిగా ఉండాలి. అలాగే సాఫ్ట్‌గా కూడా ఉండాలి. బిరుసుగా ఉండకూడదు. కొన్నంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి. సాఫ్ట్‌గా పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పరమాన్నం చేయాలి అన్నా టైం పడుతుందేమో గానీ, ఈ చక్కెర పొంగలని 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. కొన్నంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. గుడిలో పెట్టే కమ్మని ప్రసాదం లాంటి చక్కెర పొంగలిని ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పూజల హడావిడిలో చక్కెర పొంగలిని గుడిలో పెట్టే ప్రసాదంలా క్విక్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కడాయిలోకి అరకప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పెసరపప్పుని సన్నటి సెగ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పుని ఇలా వేయించుకోవడం వల్ల చక్కెర పొంగలి కమ్మగా చాలా బావుంటుంది. అరకప్పు పెసరపప్పుకి కప్పు నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1కి 3 వంతుల చొప్పున నీళ్లు వేసుకొని ఇదే కడాయిలో మీరు ఉడికించుకోవచ్చు. లేదు పూజల హడావుడిలో క్విక్‌గా అయిపోవాలి అనుకుంటే కుక్కర్‌లోకి వేసుకొని కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. కుక్కర్‌లో ఉడికించుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోవాలి. మీరు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నారనుకోండి అన్నం, పప్పు మరీ సాఫ్ట్‌గా ఉడికిపోయి ముద్దలాగా అయిపోతాయి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకున్నారంటే చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది. ఈలోగా కడాయిలోకి కప్పు చక్కెర, అరకప్పు బెల్లం తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెర పొంగలి కాబట్టి చక్కెర ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే బావుంటుంది. ఇందులోకి ముప్పావు కప్పు నీళ్లు వేసుకుని పంచదార, బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఈలోగా ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని చూసుకుంటే ఇలా బియ్యం పప్పు కూడా చక్కగా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. అలా అని ముద్దలా కూడా అవ్వలేదు. చూసారు కదా ఎలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. 4, 5 యాలకులు, కొద్దిగా పంచదార వేసి అప్పటికప్పుడు యాలకుల పొడిని ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల చక్కెర పొంగలి యాలుకల ఫ్లేవర్‌తో చాలా బావుంటుందండి. కంపల్సరీ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. పంచదార ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇందులోకి ముందుగా ఉడికించుకున్న అన్నం, పప్పుని వేసుకొని ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి దంచుకున్న యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకుంటే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. పచ్చకర్పూరాన్ని మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. ఘాటుగా అయిపోతుంది. ఇలా కొంచెం అంత వేసుకున్న ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యాన్ని, పప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యిని తీసుకోవాలి. మీరు ఇంత నెయ్యి వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే నెయ్యి అరకప్పు కంపల్సరీ వేసుకోవాలి. జీడిపప్పు ఇలా కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా కంపల్సరీ ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా దోరగా వేగాయి కదా! ఇలా వేగితే సరిపోతుందండి. మరి రంగు మారేటట్టుగా కూడా వేయించుకోక్కర్లేదు. ముందుగా ఉడికించుకున్న చక్కెర పొంగలిలోకి వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ చక్కెర పొంగలి ముద్దలా అవ్వకుండా చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుంది. అలాగే సాఫ్ట్‌గా చాలా చాలా రుచిగా ఉంటుంది. వచ్చేవన్నీ పండుగ రోజులే కదా! మీరు కూడా చక్కెర పొంగలిని ఇలా ఒకసారి చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.